గుడ్ మార్నింగ్, హాయ్, హలో, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం అందరికీ. నమస్తే తెలంగాణ ప్రజలారా, నేను మీ కుమార్ను. ఇక తెలంగాణ రాష్ట్రంలో నీటి సమస్య అనేది మొదలైంది. పట్టణంలోనే కాదు, పల్లెలలో కూడా నీటి సమస్యలతో చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. బిందెలు ఎత్తుకొని బయట బోర్ల కాడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఈరోజు టాపిక్. ఇక చూద్దాం. అయితే నిన్న సుప్రీంకోర్టు 2 విషయాలపై చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. బహుశా దేశ చరిత్రలోనే ఇంత సీరియస్గా రియాక్ట్ అవడం ఇదే ఫస్ట్ టైం కావచ్చు. గచ్చిబౌలి భూములకు సంబంధించిన వివాదాలపై సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. దాంతోపాటు ఈ వక్ఫ్ ల్యాండ్ పై కూడా చాలా హాట్ కామెంట్స్ చేసింది సుప్రీంకోర్టు. సో ఇవన్నీ చూద్దాం, మనం డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. మరోసారి మా రిక్వెస్ట్ ఏంటంటే, మీ ప్రాంతంలో ఎక్కడైనా, అంటే మీరుండే ప్రాంతం ఎక్కడైనా, తెలంగాణ, ఆంధ్ర, ఎక్కడైనా సరే తెలుగు వాళ్ళు ఉండే ప్రాంతంలో మీ దగ్గర ఎక్కడైనా వాటర్ సమస్యలు మీరు ఎదుర్కొంటుంటే, అంటే ప్రత్యేకంగా నీళ్లు రాకపోవటం, మంజీరా వాటర్ రాకపోవటం, లేకపోతే ఈ గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ ఆగిపోవటం, ఇలా ఏదైనా సరే నీటి సమస్యలు మీరు ఎదుర్కొంటుంటే ఒక చిన్న వీడియో వాట్సాప్ ద్వారా మాకు తీసి పంపించండి. కింద మీ లొకేషన్ మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మేము మీ ప్రాంతానికి వస్తాం. మీరు పడే కష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం మా ద్వారా చేస్తాం. దయచేసి ఏ ప్రాంతంలోనైనా, అది ఎంత మారుమూల ప్రాంతంలోనైనా సరే మాకు ఆ వీడియో పంపించండి. ఖచ్చితంగా మేము వచ్చి మీ నీటి సమస్య తీరడానికి మాకు చేత నేను సహాయం చేసే ప్రయత్నం చేస్తాను. రైట్.